మీరు ఇక్కడ ఎంపీగా అంటే రావాలనుకుంటున్నారు, మీకంటూ కొన్ని టార్గెట్స్ ఉంటాయి కదా, కొన్ని అంశాలు ఏమైనా ఉన్నాయా ఇవి చెయ్యాలి అని? ఎస్, ఇక్కడ గుంటూరు ఎంపీగా గెలిస్తే ఈ ప్రాంతంలో ఏదైతే నేను పొన్నూరు గెలిచిన తర్వాత ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టా, కష్టపడ్డాను. 5 సంవత్సరాలు రెస్ట్ అనేది లేకుండా, ఒక ఎమ్మెల్యేగా రెస్ట్ అనేది లేకుండా పొన్నూరు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేశాను. ఇవాళ నాకు ఒక సాటిస్ఫాక్షన్, బాగా చేశాను, ఒక ఇది నాకు ఉంది, ప్లస్ ప్రజల్లో కూడా ఉన్నది. అదేవిధంగా గుంటూరు పార్లమెంట్లో 10 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ మెంబర్ ఇక్కడ గెలిచి ఏ ఒక్క కార్యక్రమం చేపట్ల, ఏ ఒక్క కార్యక్రమం ఎక్కడ చేశారు? ఎవరైనా ఒక్కటి చెప్పానండి. పొన్నూరు అదే గుంటూరు పార్లమెంటు మెంబర్ 10 సంవత్సరాలుగా ఇదిగో ఇది ఇతని వల్ల తీసుకొచ్చాడు ఒక్కట్లేదు. సో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్నో అవకాశాలు ఉన్నాయి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకురావడానికి, గుంటూరు పార్లమెంట్లో తీసుకురావడానికి. రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా పార్లమెంట్ నిధులు ఎన్నో రకాలు ఉన్నాయి. రైల్వే బ్రిడ్జెస్ ఉన్నాయి, ఇవాళ ఓవర్ బ్రిడ్జెస్ ఉన్నాయి, అండర్ గ్రౌండ్ బ్రిడ్జెస్ ఉన్నాయి, లేదు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది, ఫ్లైఓవర్స్ ఉన్నాయి, లేదు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు ఏదైనా ఉంటే అగ్రి ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, నాబార్డ్ లోన్స్ ఉన్నాయి, ఇరిగేటెడ్ కెనాల్స్కి, డ్రైనేజ్ సిస్టమ్స్కి, ఇట్లా ఎన్నో రకాలు ఉన్నాయి. ఇవాళ నాకు కూడా ఒక ఎమ్మెల్యేగా 5 సంవత్సరాలు చేసిన తర్వాత ఒక అనుభవం వచ్చింది. ఇది వర్క్ చేయాలంటే ఏ డిపార్ట్మెంట్ని మనం కన్సర్న్ చేయాలి, ఏది చేయాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఏది రావాలి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏది రావాలో ఒక పూర్తి అవగాహన ఉంది. ఇలాంటివి లేకుండా అతను మాట్లాడుతూ ఉన్నాడు. సరే, అది ప్రజలు గమనిస్తారు. ఇదే 10 సంవత్సరాల నుంచి చేసిన పాత ఎంపీని అణగదొక్కడానికి వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి తన బిజినెస్ మీద దెబ్బ కొట్టడం వలన ఇంతవరకు ఎక్కడ ఒక రూపాయి అవినీతి చేయని గల్లా జయదేవ్ పక్కకి వెళ్ళిపోవడానికి కూడా, సైలెంట్గా ఉండడానికి కూడా కారణం ఇదే అని పెమ్మసాని గారు కూడా అంటున్నారు. అదే వాళ్ళకి ఏంటంటే వాళ్ళు చేయలేంది ఎదుటోడు చేస్తే వరలేరు. ఇవాళ అతను ఇండస్ట్రీ పెట్టాడు, అమరాన్ ఇండస్ట్రీ అని ఉంది జయదేవ్ గారికి. ఓకే, కష్టపడి వాళ్ళు ఇండస్ట్రీ ఫామ్ చేసుకున్నారు, దాన్ని ఎవరిని కాదను. ఇవాళ ఇక్కడ ఈ ప్రాంతంలో ప్రజలకి ఏం చెప్పారు? ఒక ఇండస్ట్రీ పెడతాను, వేలాది ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పాడు. ఏమైపోయాడు? ఒక ఇండస్ట్రీ పెట్టలా, చిన్న మైనర్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కూడా పెట్టలా. అది ఏం ఉద్యోగాలు ఇచ్చాడు? ఇండస్ట్రీ పెట్టే దాంట్లో ఏ ప్రభుత్వం కూడా ఎక్కడ కూడా ఎవ్వరు కూడా అడ్డుపడరు. ఎందుకంటే ఉద్యోగ కల్పన అవకాశాలు ఉన్నప్పుడు ఇంకెక్కడ కూడా ప్రభుత్వం ఎక్కడ, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ చేయలే. వాళ్ళ ప్రాంతం ఏంటంటే ఏదైతే వాళ్ళు ఈ రాష్ట్రంలో నెలకొల్పాల్సిన ఇండస్ట్రీని తీసుకెళ్ళి హైదరాబాద్లో పెట్టాడు. నువ్వు ఎందుకు వచ్చి నేను ఇక్కడ ఇండస్ట్రీ పెట్టదలుచుకున్నాను, ఇక్కడ ఏంటో పెట్టలేకపోయాను, రాష్ట్ర ప్రభుత్వం నన్ను వ్యతిరేకించింది అన్న మాట ఎందుకు చెప్పలేకపోయాడు? సో ఇది అంటే వాళ్ళ స్వలాభాల కోసం ఎక్కడికైనా వెళ్తారు. అందుకనే ఈ బడా వ్యక్తులు ఎవరైతే బాగా డబ్బున్న వ్యక్తులు, పారిశ్రామికవేత్తలు, బాగా డబ్బులున్న వాళ్ళు ఎప్పుడు కూడా సామాన్య ప్రజలకు ఎక్కడ కూడా వాళ్ళ కష్ట నష్టాలు వాళ్ళకి తెలియవు. వాళ్ళ స్వలాభమే తప్ప వాళ్ళు పరిశ్రమలు ఏదైతే బడా పరిశ్రమలకు వాళ్ళ లబ్ధి చేకూర్చుకుంటారే తప్ప స్థానికులు లేకపోతే సామాన్య ప్రజల గురించి ఎప్పుడు కూడా ఆలోచించారనేది వాళ్ళు ప్రూవ్ చేశారు. ఓకే, ఈ గుంటూరు పార్లమెంట్లో ఈస్ట్ నియోజకవర్గాన్ని వెస్ట్గా చూసుకుంటే వాళ్ళు అనేది ఒకటే ఏంటంటే ఇక్కడ డెవలప్మెంట్ వైసీపీ ఉన్న చేయలేదని మైనార్టీలతో సహా ఎక్కడికెక్కడ డ్రైనేజ్ నిండిపోయి ఏడుస్తున్నారు. ఎమ్మెల్యే ముస్తాఫా ఇక్కడ ఏం చేయలేదని కూడా వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు, వాళ్ళ దగ్గర ప్రూఫ్లుగా కూడా మాట్లాడుతున్నారు. మరి ఇలాగా మీరు వైసీపీలో ఉండి కూడా ఏం చేయలేదని వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నప్పుడు మీరు రేపటి ఎంపీ అయినప్పుడు మరి వాటన్నిటిని కూడా మీరు అంటే మంచిగా చేసే విధంగా, అభివృద్ధి చేసే విధంగా వెళ్తారా? ఇవాళ ఏంటంటే ప్రతి చోట కూడా ఎక్కడన్నా సరే ఒక కార్మికుడు, శానిటరీ కార్మికుడు అందుకోలేకపోతే దాన్ని కూడా తప్పుదమ్ముగా చూపిస్తూ ఉన్నారు. ఇవాళ చూడండి, గుంటూరులో గత 10 సంవత్సరాల క్రితంకి ఇప్పటికీ ఎంత తేడా ఉంది. ఇవాళ ప్రతి చోట ఎక్కడన్నా సరే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ తెలుగుదేశం హయాంలో తవ్వేసి, రోడ్లు అడ్డగోళంగా తవ్వేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తీసుకొచ్చి దాన్ని పూర్తి చేయలేకపోయారు. ఎందుకు చేయలేకపోయారు? సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ని దాదాపు 800-900 కోట్ల రూపాయలు అండర్ గ్రౌండ్ స్కీమ్ని తీసుకొచ్చి ఆ మెయిన్ కాంట్రాక్టర్ దగ్గర నుంచి సబ్ కాంట్రాక్టర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు తీసుకొని ఇక్కడున్న లోకల్ నాయకులకు పంచారు. దాన్ని ఒక సిస్టమేటిక్ చేయకుండా గుంటూరు పట్టణాన్ని ఎడాపెడా తవ్వేసేసి చివరికి దాన్ని పూర్తి చేయకుండా వదిలేసి వెళ్ళిపోయారు. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక దాదాపు ఆ రోడ్లన్నింటినీ చేసుకుంటూ వస్తూ ఉంది ఈ ప్రభుత్వం, బాగు చేసుకుంటూ వచ్చారు. కానీ ఆ సిస్టమ్ని ఈ రోజుకి అట్లా వదిలేశారు, దాన్ని అడ్డగోళం వదిలేశారు. దానికి చేస్తే ఆ షాపూర్జీ పలంజీ అన్న కాంట్రాక్టర్ నాకు ఇంకా పేమెంట్ రావాలి, నాకు పేమెంట్ రావాలి, నేను చేయను అన్నాడు. వర్క్ కంప్లీట్ చేయదు, వర్క్ కంప్లీట్ చేయకుండా పేమెంట్ రాదు. సో ఇది తెలుగుదేశం పెద్ద తప్పిదం. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే తెలుగుదేశం మరి పార్లమెంట్ సభ్యుడు ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కదా, ఇది ఎందుకు పూర్తి చేయాలి, ఇది నేను పూర్తి చేయాలి, నా పార్టీకి పేరు వస్తుందని ఎందుకు ముందుకు రాలేకపోయాడు? సో ఇది అంటే ప్రజలకి ఒక తప్పుడు సంకేతం పంపించే దాంట్లో తెలుగుదేశం పార్టీ వెనతో పెట్టిన విద్య.